వెల్కమ్ టు ఐ న్యూస్. విమాన ప్రయాణం అంటే చాలా మందికి ఒక కల. సురక్షితంగా, సౌకర్యవంతంగా గమ్యాన్ని చేరుకోవాలని అందరూ ఆశిస్తారు. అలాంటి విమానంలో అత్యంత కీలకమైన సిబ్బందే ఇలాంటి వింత చేష్టలకు పాల్పడితే ఎలా ఉంటుంది? ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఇదే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా అమెరికా నుంచి లండన్ వెళుతున్న ఓ విమానంలో, అది బిజినెస్ క్లాస్ టాయిలెట్ లో ఒక ఎయిర్లైన్ సిబ్బంది బట్టలు విప్పి డాన్స్ చేస్తూ కనిపించారట. ఇది వినడానికే చాలా వింతగా, నమ్మశక్యంగా లేదు కదా. అసలు ఏం జరిగింది? ఆ వింత చేష్టల వెనుక కారణం ఏంటి? ప్రయాణికుల భద్రతకు ఇది ఎంతవరకు ముప్పు? వాచ్ ద స్టోరీ. ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణికులకు సేవలందించే విమాన సిబ్బంది అంటే చాలా క్రమశిక్షణతో, బాధ్యతగా ఉంటారని మనందరికీ తెలుసు. అత్యవసర పరిస్థితిలో ప్రయాణికులకు రక్షణ కల్పించేవారు వాళ్లే. అలాంటి వారికి అసలు ఏం పట్టిందో తెలియదు కానీ, అమెరికా నుంచి లండన్ వెళుతున్న ఓ బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలో జరిగిన ఘటన ప్రయాణికులతో పాటు విమానయాన రంగంలో ఉన్న వాళ్ళందరినీ షాక్ గురిచేసింది. దాదాపు 470 మంది ప్రయాణికులతో అమెరికాలోని ఒక నగరం నుండి లండన్ కు బయలుదేరిన బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలో ఈ వింత సంఘటన జరిగింది. ఇది సాధారణ క్యాబిన్ లో కాదు. విమానంలో అత్యంత సౌకర్యవంతమైన బిజినెస్ క్లాస్ టాయిలెట్ లో విమాన ప్రయాణంలో ప్రయాణికులకు భోజనం అందించే కీలక సమయంలో ఒక సిబ్బంది తన డ్యూటీలో కనిపించకుండా పోయాడు. అతని ఆచూకీ తెలియక సహచర సిబ్బంది అతని కోసం వెతకడం మొదలుపెట్టారు. చాలాసేపు వెతికిన తర్వాత అతను వాష్రూమ్ లో ఉన్నాడని తెలుసుకున్నారు. అక్కడకు వెళ్లి చూడగా వారికి కళ్ళు బయలు కమ్మాయి. సదరు విమానం సిబ్బంది టాయిలెట్ లోపల బట్టలు విప్పి విచిత్రంగా డాన్స్ చేస్తూ కనిపించాడట. ఈ దృశ్యం చూసి సహచర సిబ్బంది షాక్ అయ్యారు. అతని ప్రవర్తన చాలా వింతగా, అసాధారణంగా ఉండడంతో అతను డ్రగ్స్ తీసుకుని ఇలా ప్రవర్తించి ఉంటాడని తోటి సిబ్బంది ప్రాథమికంగా గుర్తించారు. వెంటనే అతనిని టాయిలెట్ లోపల నుంచి బయటకు తీసుకొచ్చి బలవంతంగా ఒక చోట కూర్చోబెట్టారు. విమానంలో అలాంటి సమయంలో అదుపు చేయకపోతే ప్రయాణికులకు ప్రమాదం జరగవచ్చనే ఉద్దేశంతో ల్యాండ్ అయ్యే వరకు అతన్ని నిఘాలో ఉంచారు. విమానం లండన్ లో సురక్షితంగా ల్యాండ్ అయిన వెంటనే ఆ విమాన సిబ్బందిని అక్కడి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన విమానయాన భద్రతపై తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోంది. ఒక కీలకమైన విమాన సిబ్బంది డ్రగ్స్ తీసుకుని విధి నిర్వహణలో ఇలా బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించడం విమాన ప్రయాణికుల భద్రతకు ఏ స్థాయిలో ముప్పు కలిగిస్తుందో ఊహించడం కష్టమే. విమానయాన సంస్థలు తమ సిబ్బంది ఆరోగ్య, మానసిక స్థితిపై, అలాగే డ్రగ్స్ వినియోగంపై మరింత కఠినమైన తనిఖీలో నిఘా పెట్టాల్సిన అవసరాన్ని ఈ సంఘటన స్పష్టం చేస్తోంది. ప్రయాణికుల భద్రతే ప్రథమ ప్రాధాన్యత కాబట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడటం అత్యవసరం.